అరటిపిండి పాయసం చేస్తున్నాను. పాలు ముందు మరబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి, క్లీన్ చేసుకొని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది అరటిపిండి. ఇది అరటిపిండి ఏంటంటే మనము ఇలాగ డైరెక్ట్గా వేసుకోవచ్చు, అంటే కడిగితే కొద్దిగా మెత్తగా అయిపోతున్నాయి, అందుకని ఇలాగ వేసేసుకోవచ్చు, కడగకపోయినా పర్వాలేదు. ఇదైతే ఇలా కడగాలనుకుంటే ఒక్క నిమిషం ఇలా నీళ్ళేసి వెంటనే వంపేసి పాలల్లో, మరిగిన పాలల్లో వేసుకోవాలి. ఇంకా వీటి కోసం ఏంటంటే జీడిపప్పు, నెక్స్ట్ దోసపప్పు, ఇంకా కిస్మిస్ ఇవన్నీ వేసుకోవాలి. దాంట్లో మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేయాలి. పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసి కాస్త ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత అప్పుడు అరటిపిండి వేసుకోవాలి. పాయసం చేస్తున్నాం కదా, పాయసంలోనే అరటిపిండి వేస్తున్నాం కదా. అరటిపిండి ఏంటంటే మనం కడుక్కోవాలనుకుంటే వెంటనే ఇలా నీళ్ళు ఇందులో వేసుకొని వెంటనే వంపియాలి, లేదంటే ఇది కరిగిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలా నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే తొందరగా మనకి కరిగిపోయి వేగం కుక్ అయిపోద్ది అన్నమాట. కుక్ అయిపోయాయి కదా ఈ సగ్గుబియ్యం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం అరటిపిండి ఇందులో వేసుకోవాలి. అరటిపిండి వేసుకున్న తర్వాత మనము దీన్ని కలుపుకోవాలి, ఎందుకంటే చిక్కబడిపోతుంది కదా. చూసారు, ఆల్రెడీ చిక్కబడిపోయింది. చిక్కబడిపోతే వేగం కలుపుకోవాలి అరటిపిండి. అరటిపిండి వేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మనం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోనే కాస్త నెయ్యి, తర్వాత ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత కొద్దిగా పంచదార వేయాలి. పంచదార వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా దించే ముందు ఒక చిన్న సాల్ట్ వేస్తే టేస్టీగా ఉంటుంది అన్నమాట. కొద్దిగా సాల్ట్ వేయాలి. మనకి ఇది కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా బెల్లం వేసుకోవాలి, క్లీన్ చేసుకొని వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే ఏంటంటే మనకి టేస్టీ వస్తుంది, ఇంకా బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి నెయ్యిలోని వేరేగా వేసి ఇవన్నీ జీడిపప్పు అవన్నీ ఫ్రై చేయక్కర్లే, అవన్నీ వేసేసి ఆల్రెడీ లాస్ట్లో నెయ్యి వేసుకున్నామంటే మనకి ఇలాగ వేగం అయిపోద్ది. వేరేగా గిన్నెలు కూడా మనకి ఎక్కువ అవ్వవు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలా తొందరగా మనకి అయిపోద్ది అన్నమాట. ఇంకా ఇది దించుకునే ముందు మనకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఏంటంటే మనకి కొద్దిగా మనము సాల్ట్ వేసుకున్నామంటే దించే ముందు వేసుకోవాలి సాల్ట్, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదు, అందుకనే సాల్ట్ దించే ముందు వేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఏంటంటే మనకు దీనిలో టెక్నిక్స్ కొన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము బెల్లం వేసేటప్పుడు మిల్క్ ఉంటుంది కాబట్టి విరిగిపోతాయి. విరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఇలా కలుపుతూ లాస్ట్లోనే మనము దించుతాము. ఇంకా 10 మినిట్స్లో అనగా అప్పుడు బెల్లం వేసుకొని, బెల్లం వేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే మనకి పాలు అనేవి విరగకుండా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దించే ముందు సాల్ట్ వేసుకుంటే మనకి ఈ పాయసం మనకి కంప్లీటెడ్ అయిపోయింది. పాయసం కంప్లీటెడ్. మనం ఏంటంటే ఇలా వేసుకొని పాయసం కంప్లీట్ అయిపోయింది మనకి. ఇలా సర్వ్ చేసుకొని తీసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం ఇలా చేసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ.